ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఈ నెల 6వ తారీఖు, ఇది 6వ నెల, గురువారము, అమావాస్య, పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉన్నది అని అందరికీ తెలిసిందే. అయితే పంచగ్రహ కూటమి ఉండేటువంటి దాని వలన కొన్ని రాసుల వాళ్లకు మాత్రమే బాగున్నది, మిగతా రాసుల వాళ్లకు అంత యోగదాయకముగా లేదు. కాబట్టి ఎవరు ఏ పనులు కావాలన్నా, ఉద్యోగాలు కావాలనుకున్నా, ఇంట్లో శుభకార్యాలు కావాలి అనుకున్నా, శుభకార్యాలు అంటే ఏమిటి? వివాహము, ఇవే కదా శుభకార్యాలు అనేటప్పటికీ. కళ్యాణమే శుభకార్యము. ఇంట్లో అమ్మాయిలకు శుభకార్యాలు జరపాలి అన్నా, అబ్బాయిలకు చేసుకోవాలి అన్నా, లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అన్నా, మనము రెగ్యులర్గా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి అనేటువంటివి చూసుకుంటూ ఉంటాం సహజంగా. అయితే ఈ పంచగ్రహ కూటమి వలన ఉన్నట్టుండి ఉద్యోగము ఇది కావటము, లేదా అనూహ్యముగా ఒక జరగాల్సినటువంటి కార్యక్రమము ఉన్నట్టుండి ఇబ్బంది కావటము, ఇలాంటివి ఏవో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి. సరే, ఏదైనా మేము మంచి చెప్పాలి ఎప్పుడూ కూడా. ఎవరిని భయపడించేటువంటి విధానము కానీ, లేదా మీకు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని భయోత్పాతము కలిగించి మనస్సుకు కకావికలముగా ఉండేట్టుగా చెప్పటం అనేటువంటిది న్యాయం కాదు. అయితే ఈ పంచగ్రహ కూటమి వలన మరి గ్రహాలు అన్ని మేజర్ గ్రహాలు, ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శుక్రుడు, రవి, చంద్రుడు, బుధుడు అందరూ అక్కడే ఉండేటువంటి దాని వలన మరి అవి ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ఎవరికి, ఇబ్బందులు ఎవరికి అనేటువంటివి రెండూ మనము చూసుకున్నప్పుడు మేషరాశి వాళ్లకు బాగుంటుంది, అలాగే కర్కాటక రాశి వాళ్లకు అనుకూలముగా ఉన్నది, అలాగే కన్యా రాశి వాళ్లకు చాలా బాగుంటుంది, వృశ్చిక రాశి వాళ్లకు చాలా బాగుంటుంది, అలాగే మకర రాశి వాళ్లకు చాలా బాగుంటుంది. ఈ రాసుల వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి వలన. అయితే ఇప్పుడు మరి మిగతా రాసుల వాళ్ళు ఉన్నారు, ఏది బాగులేని రాసుల వాళ్ళు. ఎవరెవరికి బాగులేదయ్యా అంటే, వృషభ రాశి వాళ్లకు బాగుండదు, అలాగే మిథున రాశి వాళ్లకు బాగుండదు, సింహరాశి వాళ్లకు, అలాగే తులారాశి వాళ్లకు, ధనుస్సు రాశి వాళ్లకు, కుంభరాశి మీనరాశుల వాళ్లకు బాగుండదు. సరే, బాగుండదు అంటే ఏమిటి? ఏదో ప్రమాదము ఇంక అయిపోయింది, ఇబ్బందులు అనేటువంటివని కాదు దాని అర్థం. అంటే జరగాల్సినటువంటి పనులు జరగకపోవటము, మాకు మేలు ఉంటుందిలే అనుకునేటువంటి వాళ్లకు కొంచెం ఇబ్బందులు కావటము, గురుగ్రహము, మనము గురుబలం బాగుంటే అన్నీ జరుగుతాయి అని కదా మనం అనుకుంటాము. ఆ గురువే మరి అమావాస్య రోజు పైగా ఇలా పంచగ్రహాలు ఒక చోట ఉండేటువంటి దాని వలన ఇచ్చేటువంటి దానికి మరి ఏమి చేసుకుంటే పరిహారం అనేటువంటిది ఇక్కడ ఉన్నది. నిజానికి ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. మీనరాశి వాళ్లకు ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది వచ్చినటువంటి దాని వలన
మీనరాశి వాళ్లకు అంత అనుకూలముగా లేదు కాబట్టి వాళ్లకు అనుకూలముగా ఉండాలి మీకు అంటే ఏమి పరిహారం చేసుకుంటే మంచిది అంటే నవగ్రహ హోమం అనేటువంటిది చేసుకోవటం ఒక విధానం. నవగ్రహ హోమము చేసుకోలేనటువంటి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పని ఏమిటి అంటే నవగ్రహాలకు తిరగటము ప్రదక్షిణ చేయటం శనివారము నాడే చెయ్యాలి. శనివారము నాడు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఒక పిరిగెడు నువ్వులు శనేశ్వరుడి దగ్గర పెట్టి మీరు మామూలుగా ప్రదక్షిణలు చేయండి. ఆ ప్రదక్షిణలు కూడా మీరు 11 ప్రదక్షిణలు చెయ్యండి. చేసిన తర్వాత బ్రాహ్మణుడికి ఆకుకూర సొర్రకాయ ఉంటుంది. ఆ సొర్రకాయ ఆకుకూర రెండు కూడా బ్రాహ్మణుడికి దానం ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఎంతో కొంత దక్షిణ ఇచ్చి మీకు తప్పకుండా మేలు జరిగి తీరుతుంది గాక. జయోస్తు. పంచగ్రహ కూటమి వలన మేలు జరగాలి అని అనుకుంటే మొదటగా వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే నవగ్రహ హోమము గణపతి హోమము చేసుకోవాలి. గణపతి హవనము నవగ్రహ హోమము చేసుకుంటే మేలు జరుగుతుంది గాక. అది వాళ్ళు ఇంట్లో చేసుకోవటమా లేదా ఇంట్లో వసతి లేదు అని అనుకున్నప్పుడు దేవాలయంలో చేసుకోవటమా అనేటువంటిది మీరు ఆలోచన చేసి శక్తి గల వాళ్ళు ఇక్కడ ఆలోచన చేయండి. శక్తి గల వాళ్ళు బ్రాహ్మణులు ఇంటికి పిలిచి నవగ్రహ గణపతి హోమము అనేటువంటిది చేసుకుంటే మీకు సత్ఫలితాలు రావటం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితముగా దాని వలన జరుగుతుంది. శక్తి లేని వాళ్ళ పరిస్థితి ఏమిటయ్యా, మేము హోమం చేసుకునేంత శక్తి మాకు లేదు కదా గురువు గారు, మరి మేము ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు శక్తి ఉండి కూడా లేదు, ఏముందిలే ఇది చేస్తే చాలే అనుకుంటే ఫలితాలు పోవు. నిజంగా శక్తి లేనటువంటి వాళ్ళు మేము ఇంత ఖర్చు పెట్టలేము, హోమం చేసుకోవాలి అంటే ఎంత తక్కువలో తక్కువ అన్నా బ్రాహ్మణులకు సంభావన అన్ని ఇవ్వవలసినటువంటి సమయం వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ అవుతుంది. అలా శక్తి లేని వాళ్ళు ఏం చెయ్యాలి అంటే మామూలుగా శనివారము ప్రతి శనివారము కూడా ఈ నెలలో వచ్చే ప్రతి శనివారము నవగ్రహాలకు తిరగటము, ప్రతి మంగళవారము గణపతికి ప్రదక్షిణలు చేయటము, నవగ్రహాలకేమో 21 ప్రదక్షిణ చేయటము, గణపతికి ఏమో 11 ప్రదక్షిణలు చేయటము. ఇది చెయ్యండి. ఆ గణపతి దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్త అటుకులు బెల్లము గణపతి దగ్గర పెట్టి తిరగటం. రోజు మీకు చేతనైనన్ని అటుకులు ఒక పిరికెడు కానీ చిన్న బెల్లము ఉంట కానీ అలా అటుకులు బెల్లము అనేటువంటివి రెండూ గణపతి దగ్గర పెట్టి గం గణపతయే నమః అనేటువంటి మంత్రముతో తిరగటం ఒకటి. నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కాయిన్ ఏదైనా శనేశ్వరుడి దగ్గర పెట్టి ఒక కాయిన్ రూపాయి కావచ్చు 2 రూపాయలు కావచ్చు మీ ఇష్టం మీ శక్తి అనుసారం ఒక కాయిన్ అక్కడ పెట్టి ప్రదక్షిణలు చెయ్యండి. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది, మేలు జరుగుతుంది. జయోస్తు.